ఓపెన్ టాక్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు ముందే ఎలక్షన్ కమిషన్ అయితే షాక్ ఇవ్వటం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంది. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అఖిల భారత సర్వీస్ అధికారులు అయినప్పటికీ నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిన వీళ్ళు కొంతమంది రాజకీయ నేతల ఒత్తిడులకు తలొగ్గి వారు చెప్పిందే వేదం అన్నట్టుగా వారు చెప్పిన ప్రతి పనిని అది చట్ట వ్యతిరేక పని అయినప్పటికీ కూడా చెప్పిందే తడువుగా చేసేయటం అలవాటుగా మార్చుకున్నారు. దీని మీద గత 5 ఏళ్లుగా అనేక సందర్భాల్లో అనేక ఫిర్యాదులు వచ్చాయి. అంతేందుకు తెలుగుదేశం పార్టీ నేతల మీద వైసీపీ అనేక దాడులు చేసింది. పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు, చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేశారు, వాహనాలు తగలబెట్టారు. అయినప్పటికీ కూడా ఎవరి మీద కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలా అంటే పోలీస్ శాఖ ఎలా పనిచేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. అదేవిధంగా దొంగ ఓట్లు విచ్చలవిడిగా నమోదవుతున్నప్పటికీ కూడా ఒక్కరి మీద కూడా ఆ జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోలేదు. అంటే కలెక్టర్లు ఎలా పనిచేస్తున్నారనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సో వీటన్నిటి మీద ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అయితే 3 ఐఏఎస్ 6 ఐపీఎస్ అధికారుల మీద అయితే వేటు వేయడం జరిగింది. జిల్లా అధికారులుగా ఉన్నటువంటి డిఈఓగా ఉన్నటువంటి కలెక్టర్లను అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, ఎడ్యుకేషన్ ఆఫీసర్ కాదు ఎలక్షన్ ఆఫీసరు, అలాగే ఉన్నటువంటి కలెక్టర్లనే అలాగే కీలకమైన పోలీస్ శాఖకు బాసులుగా ఉన్నటువంటి 5 మంది ఎస్పీల మీద ఒక ఐజీ మీద అయితే ఆ వేటు వేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనంగా మారింది. వాస్తవానికి వీరందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇటీవలే బదిలీల మీద ఆయా స్థానాలకు పంపడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల సమయంలో కలెక్టర్లు ఎవరుండాలి, ఎస్పీలు ఎవరుండాలి, కింది స్థాయి అధికారులు ఎవరుండాలి అనేది జగన్మోహన్ రెడ్డి పక్కాగా ప్లాన్ చేసుకుని వారందరినీ కూడా ఆయా ప్లేసులకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వాస్తవానికి వీళ్ళు స్వామి భక్తి వీడి పనిచేస్తుంటే ఆ ప్లేసుల్లోనే కొనసాగేవాళ్ళు. కానీ ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ కూడా పాలనంతా కూడా దాదాపుగా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి సర్వాధికారాలు వెళ్ళిపోయినప్పటికీ కూడా వీళ్ళు మాత్రం వైసీపీ ఆ స్వామి భక్తిని విడిచిపెట్టలేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసి వారి మీద అయితే వేటు వేసి వారిని బదిలీ చేసింది. అలాగే ప్రత్యక్షంగా ఎన్నికలతో సంబంధం ఉన్నటువంటి ఎటువంటి విధులు వారికి కేటాయించవద్దని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టు అయింది. దీంతో జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చిమిరకాయ పడినట్టు అయింది. వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఊసుకొలిపోయి ఆ టైప్ అనమాట. ఇక దేనికైనా సిద్ధం, ఇక నిబంధనలతో వీరికి పని లేదు. అలాంటి వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ జిల్లాలో పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు పూర్తిగా ఎన్నికల విధుల నుంచి దూరంగా పెట్టడంతో జగన్మోహన్ రెడ్డి 2 చేతులు తీసేసినట్టు అయిపోయింది. ఇది ఎక్కడితో ఆగుతుందా అంటే లేదు, పెద్ద పెద్ద చేపలు చాలా ఉన్నాయి. వాస్తవానికి సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి అలాగే డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి వీరిద్దరి మీద కూడా వేటు వేయాలని ప్రతిపక్షాలు బలంగా ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే పోలీస్ శాఖ మొత్తాన్ని కూడా గ్రిప్లో పెట్టుకుని ఆడిస్తున్నది ఎవరు? డీజీపీ అయినటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి. అలాగే ఇతర అన్ని విషయాలు అంటే ప్రభుత్వ అధికారులందరూ కూడా ఎవరు కంట్రోల్లో ఉంటారు? సిఎస్ కంట్రోల్ ఉంటారు. మరి వీరిద్దరూ కలిపి ఆడుతున్న బట్టే వీళ్ళు రాజకీయ పార్టీ నేతలకు స్వామి భక్తి ప్రదర్శించినా వాళ్ళు చర్యలు తీసుకోవాలా. నిజంగా డీజీపీ సిఎస్ కన్నా స్ట్రిక్ట్గా ఉండుంటే వీరి మీద ఈసీ చర్యలు తీసుకునేదాకా అవసరం లేదు. గతంలోనే డీజీపీ చర్యలు తీసుకోవచ్చు లేదా సిఎస్ చర్యలు తీసుకోవచ్చు. కానీ ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే పనిచేస్తున్నారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి సిఎస్ని డీజీపీని తనకు కావాల్సిన వాళ్ళు కాకుండా నిజాయితీగా పనిచేసే వాళ్ళని తెచ్చిపెట్టుకుంటాడా? కానే కాదు. అందులోనూ వాళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. డీజీపీ అయితే టెంపరీ, కేవలం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి, పర్మనెంట్ కాదు. ఆయన కంటే సీనియర్లు చాలామంది ఉన్నారు. వారిని నియమిస్తారనే భయంతోనే జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఎన్నిసార్లు అడిగినా 3 పేర్లు పంపమంటే పంపకుండా నాంచేది. ఎందుకనంటే 3 పేర్లు పంపితే అందులో సీనియర్కే ఛాన్స్ ఉంటుంది. అంటే ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి వ్యక్తికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈయన్ని పంపకూడదనే 3 పేర్లు కేంద్రానికి పంపట్లేదు. సో ఈ వేటుకు సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది. మా వేటుబడిన అధికారులను మనం ఐపీఎస్ అధికారులను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఈడ్చి కొట్టిన ఈసీ జగన్ భక్త ఉన్నతాధికారులను పక్కన పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ఐజీ 3 కలెక్టర్లు 5 ఎస్పీల బదిలీ. అధికార పార్టీ అరాచకాలకు కొమ్మి కాసినందుగా శిక్ష. ప్రతిపక్షాల అణిచివేత నిబంధనలకు పాతరకు ఫలితం ఇది. వాస్తవానికి ఏంటంటే 5 ఏళ్ల అరాచకం తర్వాత ఇప్పుడు వేటు వేసినా పెద్దగా ప్రజలకు ఒరిగేది ఏముండదు. కాకపోతే ఏంటంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయనే ఒక ఆశే తప్ప ఆల్రెడీ అనుభవించాల్సింది 5 ఏళ్ల పాటు అటు ప్రతిపక్షాలు కానివ్వండి ప్రజలు కానివ్వండి అనుభవించాల్సింది అనుభవించేశారు. ఇంకా ఒక నెల ఓపిక పడితే ఈ దరిద్రం దిగిపోతుందో అనుకుంటున్న సమయంలో వీరి మీద వేటు పడినా వారికి పెద్దగా ఒరిగేది ఏముండదు. కాకపోతే ఎన్నికల దృష్టిలో చూసినప్పుడు మాత్రం వీరి మీద వేటు వేయటం వల్ల ఎన్నికలు నిష్పక్ష
నిష్పక్షపాతంగా జరుగుతాయి. అధికార పార్టీకి కొమ్ముగాసే అధికారులు అక్కడ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆడించే ఆటలు అక్కడ సాగే పరిస్థితి ఉండదు. కాబట్టి అది కొంత ఊరటనిచ్చే అంశం. సో ఎవరి మీద వేటు పడిందనేది మనం ఒకసారి పరిశీలిస్తే గన కృష్ణా, అనంతపురం, తిరుపతి కలెక్టర్లు అయినటువంటి రాజాబాబు, గౌతమి, లక్ష్మీశాలపై అయితే వేటు వేయడం జరిగింది. ఇక గుంటూరు ఐజీ అయినటువంటి పాలరాజు మీద అయితే వేటు వేయడం జరిగింది. ఇక ఎస్పీల విషయానికి వచ్చేటప్పటికి ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీల మీద అయితే వేటు వేయడం జరిగింది. సో వైకాపాతో అంటకాగుతున్నారన్న ఫిర్యాదులపైనే ప్రధానంగా ఈ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో వేరే ఉద్దేశం లేదు. కేవలం ప్రతిపక్షాల ఫిర్యాదులు ఒక్కటే కాదు, ప్రతిపక్షాలను అయితే మొత్తం అందరినీ మార్చేమని చెప్తే, కానీ ఈసీ అందరినీ మార్చలేదు కదా. ప్రతిపక్షాల ఆరోపణలతో పాటు గత 5-6 నెలల్లో జరిగిన వివిధ ఘటనలను పరిగణలోకి తీసుకుని వాటి మీద చర్యలు ఫలితంగా తీసుకున్న భాగంగా ఈరోజు అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఇక ఈ ఐజీ పాలరాజు, గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నటువంటి పాలరాజు మీద అయితే వేటుపడింది. ఇక ఇదే సమయంలో కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి రాజాబాబు, సో రాజాబాబు ఎవరంటే పేర్నే నాని, మాజీ మంత్రి అయినటువంటి పేర్నే నానికి చెప్పినట్టుగా చేయటం, పేర్నే నాని ఏదంటే అది ఆ విధంగా చేయటం వల్లే ఈయన మీద వేటుపడిందని చెప్తున్నారు. ఇక తిరుపతి కలెక్టర్ అయినటువంటి లక్ష్మీశా అనేక అవకతవకలు ఇటీవల చోటు చేసుకునే మనందరికీ తెలిసిందే. ఇక కలెక్టర్ గౌతమి, అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి ఈవిడ పెద్దిరెడ్డికి బంధువు అవుతుంది. అదే సమయంలో మనం గతంలో ఉరవకొండలో దొంగ ఓట్ల వ్యవహారం ఆల్రెడీ చూసాం. టీడీపీ నేత పయ్యావుల కేశవ్ దాదాపు 2 ఏళ్ల పాటు దాని మీద పోరాటం చేశాడు. ఢిల్లీ వరకు వెళ్ళి తానే స్వయంగా ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడి ఒక టీంని తీసుకొచ్చి ఇక్కడ విచారణ చేయిస్తే అప్పుడు గుట్టునట్టయింది. కానీ అంతకుముందే విచారణ చేసి పంపాలని కేంద్రం ఆదేశిస్తే కేంద్ర ఎన్నికల సంఘం ఈ కలెక్టర్ గారు ఏమి నివేదిక పంపారంటే ఎటువంటి అవకతవకలు లేవు, ఎటువంటి దొంగ ఓట్లు లేవని చెప్పి నివేదిక పంపారు. కానీ పయ్యావుల కేసు వదిలిపెట్ల మళ్ళీ ఢిల్లీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి స్వయంగా వాళ్ళనే తీసుకొస్తే ఈవిడిచ్చిన నివేదిక తప్పుడు నివేదిక అని తేలింది. అంటే ఎవరికి అనుకూలంగా వ్యవహరించింది? జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించింది. సో అంటే ఈ దొంగ ఓట్లకు సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో కలెక్టర్ గౌతమి మీద అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక చిత్తూరు ఎస్పీ అయినటువంటి జాషువా మీద, అలాగే పరమేశ్వర్ రెడ్డి, ప్రకాశం ఎస్పీ, నెల్లూరు ఎస్పీ, పల్నాడు ఎస్పీ వీళ్ళ గురించి గతంలోనే మనం మాట్లాడుకున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ సభ సందర్భంగా భద్రతా వైఫల్యంలో ప్రధానంగా వీరి పాత్ర ఉంది, ఖచ్చితంగా వేటుపడే అవకాశం ఉందని చెప్పి మనం గతంలోనే మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో వీళ్ళు ముగ్గురు ఎందుకు నాడు ప్రధాని సభకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంటే జగన్మోహన్ రెడ్డికి భక్తులుగా మారారు కాబట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బహుశా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చూసి చూడనట్టు వదిలేయండి అని చెప్పి ఏమన్నా చెప్పాడేమో తెలియదు, కానీ వీళ్ళు విధి నిర్వహణలో అయితే నిర్లక్ష్యం వ్యవహరించారు. దాని ఫలితం అయితే ఇక్కడ పడింది. ప్రకాశం ఎస్పీ అయినటువంటి పరమేశ్వర్ రెడ్డి, అలాగే నెల్లూరు ఎస్పీ అయినటువంటి తిరుమలేశ్వర్ రెడ్డి, ఇక పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ఇక అనంతపురం ఎస్పీ అంబురాజన్. ఈ అంబురాజన్ మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఇంకొక రీజన్ ఉంది. ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారిస్తున్నటువంటి సిబిఐ అధికారుల మీద పోలీసులు కేసులు పెట్టారని మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆ కేసులు పెట్టించిన వ్యక్తే ఈ అనంతపురం ఎస్పీ. అంటే అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం, సిబిఐ అధికారులను బెదిరించి వేధించడం కోసం కేసులు పెట్టారు. అంతేకాదు మీరు విచారణ నుంచి తప్పుకోవాలని కొంతమంది ఏపీ పోలీసులు మమ్మల్ని బెదిరించారని కూడా సిబిఐ అధికారులు తర్వాత చెప్పడం జరిగింది. సో దీని మొత్తానికి కూడా కీ రోల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే అనంతపురం ఎస్పీగా ఉన్నటువంటి అంబురాజన్. సో ఇది కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుల రూపంలో తీసుకెళ్ళింది. ఒక హత్య చేసిన హంతకుడిని కాపాడటం కోసం ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ మీదే నిందలు మోపారని చెప్పి ఆల్రెడీ వారి దృష్టికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. సో వీటన్నిటిని పరిశీలించిన తర్వాత అనంతపురం ఎస్పీ మీద కూడా వేటు వేయడం జరిగింది. సో అనంతపురం ఎస్పీ మీద, అలాగే అనంతపురం కలెక్టర్ మీద, అంటే అనంతపురంలో ఉన్నటువంటి ఇద్దరి అధికారుల మీద కూడా అయితే ఎలక్షన్ కమిషన్ అయితే వేటు వేయడం జరిగింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే, కానీ పెద్ద తలకాయల మీద వేటు పడాలి. వీళ్ళు కేవలం జిల్లా స్థాయి అధికారులు, వీళ్ళు మహా అయితే ఆ జిల్లా వరకే పరిమితం కాగలరు, అక్కడి వరకే ప్రభావితం చేయగలరు. కానీ రాష్ట్ర స్థాయిలో ప్రభావితం చేసే అధికారులు కొంతమంది ఉన్నారు. వాళ్ళే సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి, అలాగే డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి. మరి వారి మీద కూడా వేటు పడాలి కదా. వారు నిజంగా ఆ స్థాయిలో మార్పు అనేది జరిగితే కింది స్థాయిలో ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. ఇప్పుడు పోలీస్ శాఖకు బాసుగా ఉన్నటువంటి డీజీపీ స్ట్రిక్ట్గా వ్యవహరిస్తే వీళ్ళందరూ అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారగలరు అంటే మారలేరు ఖచ్చితంగా. అలాగే చీఫ్ సెక్రటరీగా స్ట్రిక్ట్గా వ్యవహరించి నిబంధనల ప్రకారం వ్యవహరించే వ్యక్తి అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వేటు వేసేదాకా ఎందుకు? వీళ్ళని సంవత్సరం 2 సంవత్సరాల క్రితమే వీళ్ళందరి మీద వేట్లు వేసి ఉండాలి.
కానీ వీరంతా జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టుగా ఆడుతున్నారు కాబట్టి వాస్తవానికి వాళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. వారితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ మీద అలాగే విజిలెన్స్ చీఫ్ మీద వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఒక వార్త వచ్చింది, అది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడవచ్చు వారి సంగతి సరే, మరి వీరి మాట ఏంటి? అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న సిఎస్, డీజీపీ అలాగే నిఘా విభాగాధిపతి అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ వీరంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మరి వీరి మీద ఎందుకు చర్యలు తీసుకోరనే ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా ఉత్పన్నమవుతుంది. నేను ఇందాకే చెప్పినట్టు ఈ స్థాయిలో కానీ మార్పు జరిగితే కింది స్థాయిలో ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కాబట్టి తదుపరి వేటు ఎవరి మీద పడబోతుంది అంటే మొదటి వేటు డీజీపీ మీద పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే కీలకంగా పోలీస్ శాఖ నుంచే ఎక్కువ ట్రాన్స్ఫర్లు జరిగాయి. సో దీని మొత్తానికి కూడా బాధ్యత వహించాల్సిన వ్యక్తి రాజేంద్రనాథ్ రెడ్డి. వారు విధి నిర్వహణలో సక్రమంగా మెలగకపోతే కంట్రోల్ చేయాల్సిన డీజీపీ కూడా వారిని చూసి చూడనట్టు వదిలేశాడు అంటే ఖచ్చితంగా ఈయన పాత్ర కూడా ఉంటుంది. ఈయన కూడా అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారనే భావన ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటుంది. ఇక ఇదే సమయంలో రాష్ట్రం మొత్తానికి కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చెప్పుకునే సిఎస్ అయినటువంటి జవహర్ రెడ్డి, ఈయన నిబంధనల ప్రకారం స్ట్రిక్ట్గా వ్యవహరించిన కింది స్థాయి అధికారులు ఆటలు అనేవి సాగవు, తోకలు కట్ చేయొచ్చు. బట్ ఈయన కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని వాదన ఉంది. ఇక ఎన్నికల సమయంలో ప్రధానంగా నిఘా విభాగాధిపతి అలాగే విజిలెన్స్ చీఫ్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు ప్రధానంగా ఇంపార్టెంట్గా మారుతారు. అంటే ఏం జరుగుతుందనేది రహస్య సమాచారం అందించే వాళ్ళంతా కూడా వాళ్లే. కాబట్టి వాళ్ళను కూడా మారిస్తే తప్ప ఆ వచ్చే ఎన్నికలు సజావుగా సాగే అవకాశం లేదని చెప్పి అయితే ప్రజలందరూ భావిస్తున్నారు. సో ప్రతిపక్షాల ఫిర్యాదుల మేరకు ఖచ్చితంగా డీజీపీ మీద సిఎస్ మీద అయితే ఖచ్చితంగా వేటుపడే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి చూద్దాం ఎలక్షన్ కమిషన్ ఎంతమంది మీద వేటు వేస్తుందో, మరి జగన్మోహన్ రెడ్డి వారందరినీ ఏ విధంగా రక్షించే ప్రయత్నం చేస్తాడో వేచి చూద్దాం.